హలో ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ డీల్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై సేల్డ్ అండ్ హౌ టు ప్రిపేర్ ఓపెన్ ప్లాట్ సేల్డ్ డ్రాఫ్ట్. ఫ్రెండ్స్, అసలు సేల్డ్ అంటే ఏంటి అండ్ హౌ టు ప్రిపేర్, అసలు సేల్డ్ డ్రాఫ్ట్ అనేది ఓపెన్ ప్లాట్ డ్రాఫ్ట్ అనేది ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూడబోతున్నాము. ఫ్రెండ్స్, ముందుగా అసలు సేల్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ ఉన్నాడు. పర్సన్ బి అనే పర్సన్ కి సేల్ చేయాలనుకుంటుండు. అట్లా సేల్ చేయాలని సపోజ్ అతని ప్రాపర్టీని వేరే వాళ్ళకి ఎవరికన్నా సేల్ చేయాలనుకుంటాడు. అలాంటి టైంలో ఏం చేస్తాడు, ఏ అనే పర్సన్ తన ప్రాపర్టీని తీసుకెళ్లి మార్కెట్లో పెట్టడం, తనకు తెలిసిన వాళ్ళకి ఇట్లా కన్సల్ట్ అయ్యి ఇట్లా ఇంత సేల్ కన్సిడరేషన్, ఇంత అమౌంట్కి సేల్ చేస్తానని చెప్పి చెప్తాడు. అట్లా ఆ టైంలో ఇప్పుడు కొనడానికి కూడా ఒక పర్సన్ వస్తాడు. ఆ కొనడానికి వచ్చిన పర్సన్ని బి అనుకుందాం. బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ మధ్యలో డిస్కషన్స్ అవుతాయి. ఇంత ఇంత ఏ అనే పర్సన్ అమౌంట్కి సేల్ చేస్తా అంటాడు. బి అనే పర్సన్ లేదు, ఇంత కాదు ఇంత అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ అయినాక వాళ్ళు ఇంకా దాని రిజిస్ట్రేషన్కి ఏ అనే పర్సన్ తన పేరు పైన ఉన్న ప్రాపర్టీని బి అనే పర్సన్ తన పేరుకి సేల్ కన్సిడరేషన్ అమౌంట్ తీసుకుంటున్నట్టు డాక్యుమెంట్లో రాస్తూ రిజిస్ట్రేషన్ చేయించేదాన్ని సేల్ డీడ్ అంటారు. తన ప్రాపర్టీని తను సేల్ చేసే విధానాన్ని సేల్ డీడ్ అని చెప్పి సేల్ డీడ్ చేసుకుంటారు. దీనే సేల్ డీడ్ అంటారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అసలు సేల్ డీడ్ డ్రాఫ్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడండి మీరు. ఫస్ట్ వెండర్ అని ఉంది. తర్వాత వెండీ అని ఉంది. ఫస్ట్ పర్సన్ వెండర్ అంటే అమ్మేవాళ్ళు, ఎవడైతే అమ్ముతాడో ప్రాపర్టీని వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫస్ట్ వెండర్ అనే ప్లేస్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వెండర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ వాళ్ళ పేరు రాయాలి. తర్వాత సన్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ నేమ్, సేమ్ వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ ఏజ్ ఆధార్ కార్డ్ ప్రకారమే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసేయాలి. ఆక్యుపేషన్ తను ఫస్ట్ అమ్మేవాళ్ళు, తర్వాత సెకండ్ కొనేవాళ్ళు. వెండి అంటే కొనేవాళ్ళు. అండ్ వెండర్ ఆక్యుపేషన్ వాళ్ళ బిజినెస్, ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మనము ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ రాదర్ ఆఫ్ వాళ్ళ అడ్రస్, సేమ్ ఆధార్ కార్డులో ఉన్న హౌస్ నెంబరు, కాలనీ, విలేజ్, మండల్, డిస్టిక్, సేమ్ వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, పిన్ కోడ్. అండ్ ఆ తర్వాత ఏముంటుంది, ఆధార్ కార్డ్ నెంబరు, వాళ్ళ పాన్ కార్డ్ నెంబరు ప్లస్ వాళ్ళ మొబైల్ నెంబరు. ఇవంతా డీటెయిల్స్ ఇలా డాక్యుమెంట్లో వెండర్ అనే ప్లేస్లో పైన అమ్మేవాళ్ళది. వెండర్ అంటే అమ్మేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని ఇవంతా డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి. అన్ని డీటెయిల్స్ ఆధార్ కార్డులు ఉన్నాయి, సేమ్ కొట్టేసేయాలి. తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసి వెండి అంటే కొనేవాళ్ళు. వెండి నేమ్ సేమ్ వాళ్ళ కొనేవాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని సేమ్ వాళ్ళ వెండి వాళ్ళ నేము, వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళకి ఏజ్ ఎంత, సేమ్ ఆక్యుపేషను, హౌస్ నెంబరు, విలేజ్, మండల్, డిస్టిక్, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబర్. ఇవి మనం మామూలుగా ఎంటర్ చేస్తాము. తర్వాత ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్దాము. సెకండ్ పేజ్కి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ whereas the vendor is the sole and absolute owner of the peaceful possessor of the open land bearing plat number, survey number, admeasuring ప్లాట్ నెంబర్ వేయాలి, సర్వే నెంబర్ వేయాలి, అడ్మిజరింగ్ ఎన్ని గజాలు ఉంది, ఆ గజాల నుంచి స్క్వేర్ మీటర్స్కి కన్వర్ట్ చేసి స్క్వేర్ మీటర్స్కినే వేయాల్సి ఉంటుంది. తర్వాత సిచ్యువేటెడ్ ఎట్ విలేజ్ ఏది, నాదర్గుల్ల, బాలఫూల. ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి నాదర్గుల్ తీసుకున్నాము. నాదర్గుల్ విలేజ్కి మండల్ ఏది వస్తుంది, బాలపూడ్ ప్రజెంట్ మండల్. తర్వాత దాని మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నాదర్గుల్కి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది. తర్వాత డిస్టిక్ ఏది వస్తుంది, రంగారెడ్డి డిస్టికా, మహబూబ్ నగరా, నల్గొండనా, ఏమొస్తుంది అనేది అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు వెండర్ అంటే మీకు అమ్మేవాళ్ళు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, హ్యావింగ్ పర్చేస్ ద సేమ్ అండర్ ఏ రిజిస్టర్ సేల్డ్ యాజ్ డాక్యుమెంట్ నెంబర్. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నాడో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది మీకు. వాళ్ళు ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ఇస్తారు కదా, ఆ డాక్యుమెంట్ కాపీ ఉంటుంది కదా, కాపీలోనే డాక్యుమెంట్ నెంబరు, అది ఎన్నో సంవత్సరంలో అయింది డాక్యుమెంట్ నెంబరు, ఇయరు, అండ్ అది బుక్ 1 బుక్ 2 అని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ అది రిజిస్టర్ అయిన డేట్ అందులో డాక్యుమెంట్లోనే ఉంటుంది, అది అందులోకి వెళ్ళి చూసి మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత
సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ చెంపపేట, ఎల్బీ నగర్ అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పారాగ్రాఫ్ వచ్చేసి సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి వేర్ యాజ్ చదవండి ఒకసారి. అండ్ వేర్ యాజ్ ద వెండర్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ ఫర్ హిస్ పర్సనల్ ఫైనాన్షియల్ నెసెసరీస్ ఆఫర్ టు సేల్ ఓపెన్ ల్యాండ్. తన పర్సనల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నందుకు ఇట్లా తన ప్రాపర్టీని సేల్ చేస్తున్నట్టు నార్మల్గా మనం రాసేస్తాం. ప్రతి డాక్యుమెంట్లో ఇదే పాయింట్ ఉంటుంది. సేమ్ పైన ఎంటర్ చేసిన ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్ ఏదైతే సేల్ చేసినామో అదే ప్రాపర్టీ ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్ డీటెయిల్స్, ఎన్ని గజాలు ఉంది, విలేజ్, మండల్, డిస్టిక్, మున్సిపాలిటీ అవంతా మెన్షన్ చేసి తర్వాత ఎంతకు అమ్ముతున్నాడు. జనరల్గా అయితే డాక్యుమెంట్లో మార్కెట్ వాల్యూ ప్రకారం వేసేస్తాము. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అక్కడ, నాదర్గుల్ ప్రజెంట్ వాల్యూ, ఇప్పుడు నాదర్గుల్ విలేజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి నాదర్గుల్ వాల్యూ ప్రజెంట్ వాల్యూ వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ 4200 ఉంది. 4200 4200 ఎన్ని గజాలు అమ్ముతున్నాడు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఇక్కడ సేల్ కన్సిడరేషన్ వాల్యూ దీంట్లో డాక్యుమెంట్లో ఎట్లా రాస్తామంటే మార్కెట్ వాల్యూ ఇంటూ స్క్వేర్ యార్డ్స్, ఎన్ని గజాలు ఉంది. ఇక్కడ మనం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉందంటే 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్ ఎగ్జాంపుల్ రాసినాము. 4200 మార్కెట్ వాల్యూ, 4200 ఇంటూ స్క్వేర్ యార్డ్స్ 100 గజాలు అంటే ఎంత వస్తుంది, 4,20,000 వస్తుంది. 4,20,000 వస్తుంది. ఆ 4,20,000 అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. తర్వాత సేమ్ అయితే సేమ్ దాని తర్వాత పారాగ్రాఫ్లో సెకండ్ పేజ్లో దాని తర్వాత మూడో పారాగ్రాఫ్లో ఏముంది, ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ ఎట్లా ఇచ్చిండు 4,20,000 బై ద వే ఆఫ్ క్యాష్, బై ద వే ఆఫ్ చెక్. ఇన్ కేస్ చెక్ అయితే చెక్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, డేటు, ఎక్కడ బ్రాంచ్ అది రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ క్యాష్ అయితే బై ద వే ఆఫ్ క్యాష్ అని చెప్పి రాసే సరిపోతుంది. దాని తర్వాత సేమ్ 4,20,000 అమౌంట్ కిందకి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది ఇంతే ఫ్రెండ్స్. దీంట్లో సెకండ్ పేజ్లో గింతే ఉంటుంది. తర్వాత థర్డ్ పేజ్కి వెళ్ళిపోతాం. థర్డ్ పేజ్లో మొత్తం నార్మల్ పాయింట్స్ ఉంటాయి. థర్డ్ పేజ్లో ఇలా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు చదవాలనుకుంటే చదవచ్చు. ఇప్పుడు ఫోర్త్ పేజ్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ పేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి ఒకసారి. దట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షెడ్యూల్ ప్రాపర్టీ ఈస్ 4,200 పర్ స్క్వేర్ యార్డ్. ఫర్ 100 స్క్వేర్ యార్డ్స్ computes to 4,20,000. Accordingly, stamp duty and registration fees is paid thereon. మార్కెట్ వాల్యూ చెప్పాను కదా ఇంతకుముందు 4,200 ఇంటూ 100 స్క్వేర్ యార్డ్స్కి వేస్తే 4,20,000 మార్కెట్ వాల్యూ ఇంత ఉందని చెప్పి మార్కెట్ వాల్యూ ఎంత వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని కింద షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఏంటంటే మనం ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్ అదే పైన రాసిన మెన్షన్ చేసిన డీటెయిల్స్ కింద ఏదైతే అమ్ముతున్నామో ఆ అమ్మే డీటెయిల్స్ అనేవి కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్, ఎన్ని గజాలు, విలేజ్, మండల్, మున్సిపాలిటీ, డిస్టిక్. తర్వాత కింద బౌండరీస్ రాయాల్సి ఉంటుంది. మనకి వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నామో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నాడో లింక్ డాక్యుమెంట్ అంటారు కదా దాన్ని, ఆ లింక్ డాక్యుమెంట్ డ్రాఫ్ట్ ఒక బ్లాక్ అండ్ వైట్ కాపీ తీసుకుంటే అందులోనే మనకి ఆల్రెడీ ప్లాట్ నెంబర్, సర్వే నెంబరు, విలేజ్ డీటెయిల్స్ అంతా అందులోనే ఉంటాయి. అందులోకెళ్ళి కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అందులోకెళ్ళి చూసి టైప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అందులోనే బౌండరీస్ ఉంటాయి. సేమ్ అందులోనే షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటుంది, అందులోనే బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ సేమ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది సేమ్ అందులో ఎట్లుందో ఇలా సేమ్ టైప్ చేసేది సరిపోతుంది. నార్త్కి ఏముంది, ఫర్ సపోజ్ నార్త్కి ప్లాట్ నెంబర్ 2, సౌత్కి ప్లాట్ నెంబర్ 3, ఈస్ట్కి ప్లాట్ నెంబర్ 4, వెస్ట్కి రోడ్ ఉంటుంది. ఏదో ఒక సైడ్ రోడ్ ఉంటే 30 రోడ్ ఉంటే రాయండి, లేకపోతే ఇంకేముంటే అది వచ్చేసేయండి. తర్వాత దాని నెక్స్ట్ పేజ్ ఫిఫ్త్ పేజ్కి వెళ్ళిపోదాము. ఫిఫ్త్ పేజ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్లాన్ షోయింగ్ సేమ్ ప్లాట్ నెంబర్. ఫిఫ్త్ పేజ్లో ఉంటుంది అంటే ప్లాన్ వేసుకోవాలి మనం. ప్లాన్ అంటే సేమ్ డయాగ్రామ్. ఇది నేనైతే పెయింట్ అనే అప్లికేషన్ యూజ్ చేసి ఈ డయాగ్రామ్ అనేది చేస్తాను. మీరు వడ్ల చేసుకోగలుగుతారంటే వడ్ల గిన చేసుకోవచ్చు. నేను పెయింట్ అనే అప్లికేషన్లో ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి అందులో పెయింట్ అనే అప్లికేషన్లో చేసి ఇందులో కాపీ పేస్ట్ చేసేస్తాను. సేమ్ ఇక్కడ వచ్చేసి తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ పైన ఎంటర్ చేసి కింద కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత వెండర్ నేము, హిస్ ఫాదర్ నేము, వెండీ నేము, హిస్ ఫాదర్ నేము.
కింద ప్లాను సేమ్ వేసి నవ్వుతూ మనం బౌండరీస్ ఇలా రాసాం కదా, సేమ్ అదే బౌండరీస్ ప్రకారం ఇక్కడ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సేమ్ ఇక్కడ నార్త్ అనేది ఇక్కడ ఇచ్చాడు. నార్త్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అట్లా సేమ్ రాసుకొని మధ్యలో ప్లాట్ నెంబర్ వేసి ఇక్కడ ప్లస్ ఈ ప్లాన్లో ఇది డైమెన్షన్స్ గిన 20 ఫీట్స్ 20 ఫీట్స్ బై 45 ఉంది. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్కి 20 into 45 వేస్తే 100 స్క్వేర్ యార్డ్స్ అంతే వస్తుంది. ఇప్పుడు ఇట్లా ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకుంటే అంతే సేల్డ్ సేమ్ గింతే ఇంకా ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇది మొత్తం డ్రాఫ్ట్ మొత్తం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఇంకా డైరెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సబ్ రిజిస్టర్కి ఒకసారి చూపించుకొని సార్ ఒకసారి చెక్ చేస్తాడు. సబ్ రిజిస్టర్ సార్ చెక్ చేసి సంతకం చేస్తాడు. అట్లా ప్రాసెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆయన సంతకం చేసిండా అంటే ఇంకా మన అండ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే నా ఆఫీస్ వచ్చేసి చెంపపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది. నా ఆఫీస్ పేరు వచ్చేసి అడ్వెంట్ డాక్యుమెంటేషన్. ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి భరత్. అండ్ నేను ఒక డాక్యుమెంట్ రైటర్ని, అందుకని ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఎక్కడ ఏపీ తెలంగాణ ఎక్కడ ప్రాపర్టీస్ అయినా సరే డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేసి ఆన్లైన్లో సెండ్ చేస్తాం మేము. ఇది మీరు డ్రాఫ్ట్ అనేది తయారు చేయడం ఇబ్బందికరంగా అనిపిస్తే మన స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ షో అవుతుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకు మీ తానున్న ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ వాట్సాప్ డ్రాఫ్ట్స్ ఏమైనా ఉంటే అదే పీడిఎఫ్ పెట్టేసిండ్రంటే అమ్మే వాళ్ళవి కొనే వాళ్ళవి ఆధార్ కార్డ్ అవంతా డీటెయిల్స్ పెట్టేసిండ్రంటే నేను డ్రాఫ్ట్ తయారు చేసి మీకు మళ్ళీ పంపిస్తాను. దానికి డ్రాఫ్ట్ ప్రిపరేషన్కి 500 నార్మల్ ఫీజు తీసుకుంటాము. లేదు మీరు డైరెక్ట్ వచ్చి కన్సల్ట్ అవ్వాలన్నా కన్సల్ట్ అవ్వచ్చు. మన ఆఫీస్ వచ్చేసి చెప్పాను కదా చెంపపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది అరవింద్ డాక్యుమెంటేషన్ అని చెప్పి. మీరు అక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. లేదు కన్సల్ట్ అవ్వలేము అనుకుంటే డైరెక్ట్ వాట్సాప్లో మొత్తం నా ప్రాపర్టీ డీటెయిల్స్ పెట్టి అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళవి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవి పెట్టి ఇట్లా పేమెంట్ చేశాడంటే నేను మొత్తం డ్రాఫ్ట్ అన్నీ తయారు చేసి పంపిస్తాము పోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ఇది మీకు ఈసీ సీసీ మార్కెట్ వాల్యూ కానీ పైన సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కావాలన్నా సరే ఎక్కడ ఏ ఏరియా అయినా సరే అక్కడ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ పంపిస్తే మేము అప్లికేషన్స్ కింద ఫామ్ ఫిల్ చేసి మొత్తం చలాన్ కట్టేసి మీకు పంపిస్తాము. దాని ఛార్జెస్ 100 రూపాయలు అట్లా తీసుకుంటాము. 100 రూపాయలు తీసుకొని మొత్తం చలాన్ కట్టేసి మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ అంతా రాసి మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాము. అప్లికేషన్ని బ్లాక్ అండ్ వైట్ బయట కలర్ ప్రింట్ తీసుకొని మా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఇచ్చారంటే వాళ్ళు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీకు ఇచ్చేస్తారు. రిటర్న్ ఐసీ కానీ సీసీ కానీ రిటర్న్ మీకు ఇచ్చేస్తారు. ఆ సర్వీసెస్ కింద చేస్తాము. అలాంటివి ఏమైనా కావాలంటే పైన పంపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అలాగే ఇది ఓపెన్ ప్లాట్ ఉంది కదా, ఓపెన్ ప్లాట్ కాకుండా హౌస్ సేల్ డ్రాఫ్ట్ కానీ ఫ్లాట్ సేల్ డ్రాఫ్ట్ కావాలన్నా సరే గిఫ్ట్ డీడ్ మార్టిగేజ్ ఏదైనా సరే ఏ డ్రాఫ్ట్ అయినా సరే మన దాన్ని ఎలా ప్రిపరేషన్ చేస్తాము, అసలు డాక్యుమెంటేషన్ ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రతి వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. మన ఛానల్ని వీలైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన రిజిస్ట్రేషన్కి డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో పెట్టేసేయండి. కామెంట్ రూపంలో పెడితే నేను మీ కామెంట్స్ని చూసి ఆ కామెంట్స్కి ప్రతి ఒక్కరికి రిప్లై పక్కా ఇస్తాను. మీ కామెంట్స్ పైన వీలైతే వీడియోస్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు అప్డేట్ ఉంటే మీరు వీడియోస్ చూసి నాలెడ్జ్ అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.